మిగతా వాళ్ళని మేము తీసుకోమని చెప్పాం. ఓకే సార్, ఇప్పుడు మన వీధి మీద పరిసర ప్రాంతాల్లో చుట్టూ ఉంటాయి ఆవులు లేదా పశువులు అయితే రోడ్ల మీద తిరుగుతున్నాయి. అయితే వాటికి ఏదైనా డిసీజెస్ కానీ లేదంటే గాయాలు కానీ వాహనాలు ఢీకొన్నప్పుడు ఈ 1962 అనేది హెల్ప్ లైన్ నెంబర్ పెట్టారు. స్థానికులు అయితే వాళ్ళు కాల్ చేస్తున్నారు, కానీ వాళ్ళు రావడం అయితే రెస్పాన్స్ ఏమైనా ఇస్తారంటే ఆ ఆవు మాకు సంబంధించింది కాదు, దానికి ఓనర్లు ఎవరు లేని కారణంగా మేము ట్రీట్మెంట్ చేయలేమని చెప్పేసి వెళ్ళిపోతున్నారు సార్. అంటే గతంలో మాకు కొన్ని వచ్చాయి కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇలాంటి వాటికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? వాటికి ఏదన్నా ఇప్పుడు దానికి ఓనర్లు ఎవరు లేరు కదా, రైతులు ఎవరు లేరు, వదిలేస్తున్నారు, వాటి పరిస్థితి ఏంటి? దాన్ని ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఈ సమస్య రీసెంట్గా కైకలూరు స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. వారు కైకలూరు మున్సిపాలిటీలో ఉన్న ఈ వీధిలో తిరిగే పశువులన్నింటినీ తీసుకెళ్లి ఒక గోశాలలో పెట్టి వాళ్ళు చేశారు. మీరు చెప్పినట్టుగా వాటికి ఏదైనా గాయమైనప్పుడు స్థానికులు స్పందించి 1962కి కాల్ చేసినప్పుడు మా సిబ్బంది అయితే వెళ్ళగలరు. కానీ అది కూడా ఇప్పుడు చిన్న సమస్య ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళు 9 నుంచి 4 గంటల వరకు పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని ఎమర్జెన్సీ సర్వీస్ కింద ఆన్ కాల్ మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 వరకు అందుబాటులో ఉండే విధంగా కూడా మేము ప్రభుత్వానికి సూచనలు పంపుతున్నాము. ప్రభుత్వ అనుమతితోటి చేయాలనే ఆలోచన. ఇక వాళ్ళు వెళ్ళినప్పుడు 1962 వాహనంలో మా బస్సు వైద్యులు ఒకరు ఉంటారు, పైలట్ కమ్ అసిస్టెంట్, అంటే డ్రైవరే అవసరమైతే ఆ పశువుని మా దగ్గర ఉన్న క్యాబిన్లోకి, అంటే ట్రెవీస్ అందులోనే ఉంటుంది, దాంట్లో తోయడానికి. కానీ వాళ్ళు స్థానికులు ఎవరైనా సహకరిస్తే వైద్యం చేస్తాము. వైద్యం చేసిన తర్వాత ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏంటంటే, మేము ఆ రోజు వైద్యం చేస్తాం కానీ ఫాలో అప్ అనేది ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు రైతు ఉన్నారనుకోండి, రైతు బాధ్యత తీసుకుంటారు. అది వీధి కుక్కలు అనుకోండి, అన్నం పెట్టేవాళ్ళు, లేదు ఈ ఆవు నాది అని క్లెయిమ్ చేసేవాడు, ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. ఎవరో బాధ్యత తీసుకున్నప్పుడు ఆ ఆవును పట్టుకోవటానికి కానీ రిస్ట్రైన్ చేసి వైద్యం చేయడానికి కానీ ఉన్న ఇబ్బందుల్ని మా పశు వైద్య సిబ్బంది ఒక్కరే చేయలేరు. ఇప్పుడు కుక్కలను పట్టుకుని టీకాలు వేయాలంటే కూడా మేము ఎప్పుడు చెప్పేది ఒకటే, మాకు 5 సెకండ్లు చాలు. కానీ కుక్కను పట్టుకునే వాళ్ళు ఎవరు? పట్టుకుంటే వీధి కుక్కలన్నిటికీ టీకాలు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా దగ్గర కావాల్సినన్ని రేబీస్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. చాలకపోతే తెప్పించి ఇవ్వటానికి ప్రభుత్వం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంది. నిధుల కొరత రేబీస్ టీకాలకి లేదు. కానీ పట్టుకునే వాళ్ళు ఎవరో చెప్తే, మీరు మాకు సార్ మేము రేపు మా వీధిలో ఉన్న కుక్కలని పట్టుకుంటాం, మీ మనిషిని పంపించండి అని చెప్పండి. ముందు రోజు తప్పకుండా పంపుతాం. అదే అంటే లోకల్ బాడీ సహకారంతో మీరు